ఏ దాడి జరిగినా సరే దాన్ని నేను ఫస్ట్ ఖండిస్తున్నాను. మన దేశం అందరిది, అందరు కలిసిమెలిసి ఉండవలసిన దేశాన్ని విచ్చలవిడిగా విచ్ఛిన్నం చేయడానికి కృషి చేస్తున్న ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో నేను వారిని ఉగ్రవాదులుగానే అభిమానిస్తాను. నేను దాన్ని ఖండిస్తాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎందుకు అవుతుంది అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. ఎప్పుడైతే ఏదైనా ఒక మంచి కార్యక్రమం అంటే ఎలక్షన్లు అలాంటి టైంలోనే ఈ విధంగా జరుగుతున్నాయి అంటే వాళ్ళ యొక్క ఆలోచనలకు మనం ఎట్లా అర్థం చేసుకోవాలో తెలవట్లేదు. కానీ దేశంలో ఇప్పుడు ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో అంటే ఒక విషయం చెప్తాను. అక్కడ ఉన్నదంతా మన కేంద్ర ప్రభుత్వ నిఘా వ్యవస్థ ఉంటుంది. మరి ఆ నిఘా వ్యవస్థ ఇమీడియట్లీ ఎందుకు క్యాచ్ చేయలేకపోయింది. అదేవిధంగా ఇప్పుడు ఆ నిఘా వ్యవస్థ ఎప్పుడైతే బాంబు దాడి జరుగుతుందో ఇమీడియట్లీ గుజరాత్ టీం, ఏటీఎస్ టీం వస్తుంది. ఆ వేరే స్టేట్ నుంచి ఏది రాదు, వచ్చేసి ఆటోమేటిక్లీ మన హైదరాబాదు తర్వాత యూపీ, బీహార్ ఇలాంటి ఏరియాలో పోయి ఎవరైతే ఒక వర్గానికి చెందిన వాళ్ళని అంటే పట్టుకుంటున్నారో అది మంచిదే. ఎందుకంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని పట్టుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో మన బొంబాయిలో అక్కడ ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. నా దగ్గర 100 వీడియోలు దాకా ఉన్నాయి. మరి అది ఎంత ఉన్నాయి. అయితే వాళ్ళంతా ఏంటంటే మరి వేరే అంటే వర్గానికి కులానికి చెందిన వాళ్ళు ఉంటారు. అయినా సరే పేర్లేమో ఒక వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు. మరి దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మొన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన అటాక్లో చాలామంది చనిపోయారు, అమాయకులు చనిపోయారు. దాన్ని మనం ఖండించాం ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే వాళ్ళనే ఇప్పుడు వరకు ఎవరిని పట్టుకోలేదు. కానీ పేర్లు మాత్రం మరి ఎవరైతే వర్గం చూపిస్తున్నారో వేరే వర్గం వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళు దాడులకు పాలు పంచుకుంటున్నారు. అదే పాకిస్తాన్తో కొంతమంది మీడియా రిపోర్టర్స్ కూడా పోయి కలవడం జరిగింది. మరి అది మాత్రం ఇప్పుడు దాకా ఏ గోడీ మీడియాలో రావట్లేదు. దీనికి మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మరి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి స్టేట్ గవర్నమెంట్స్ అందరూ అలర్ట్ అయ్యి ఎవరైతే ఉగ్రవాదులుగా పరిగణించారో వాళ్ళని పట్టుకొని ఉగ్రవాదుల్లాగానే చూడండి. అది ఒక వర్గానికి దేశం మొత్తం ఒక వర్గమే పాల్పడుతుందనే తప్పుడు సమాచారాన్ని అనేది ఈ గోధీ మీడియా అనేది చేస్తుంది. మరి ఈరోజు మన అదృష్టం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అలాంటి ఛానళ్ళు మీలాంటి స్టూడియో ఛానల్ లాంటి వాళ్ళు వీటిని కొంత మట్టికి ప్రొపగేట్ చేస్తున్నారు. కానీ మరి 90-80% ఉన్న టీవీలు చూస్తారు, యూట్యూబ్లో చూడరు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే తప్పుడు సమాచారం పోతుంది, దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు గవర్నమెంట్ ప్రొఫెసర్ గా చెప్పండి, బాగా చదువుకొని పేరు తెచ్చుకున్నటువంటి ప్రొఫెసర్లే అవును వాళ్ళు ఇట్లాంటి పనులకి అంటే కెమికల్ గా వాళ్ళు ఎట్లయితే బ్లాస్ట్ అనేది చేయాలి అన్నట్లు యూనివర్సిటీలోనే ల్యాబ్ చేసే పరిస్థితి వచ్చింది. అయితే నేను అదే అన్నాను, మీకు సమాచారం ఎప్పుడు దొరికింది? బాంబ్ బ్లాస్ట్ అవ్వకముందే దొరికింది అనుకోండి. అన్నప్పుడు మీరేం చేయాలి? అనేది మన దగ్గర సంస్థ ఉంది కదా, అది దాని నిఘా సంస్థ, అది పోయి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళని అరెస్ట్ చేయండి, లేకుంటే ఒక వార్నింగ్ ఇవ్వండి. ఏం చేస్తున్నారా అని అడగండి. వాడు చేస్తుంటే నువ్వు కామ్గా ఉంటావు అంటే దాన్ని బట్టి ఏంటంటే నువ్వు 100 మంది చంపిన తర్వాత 10 మంది చంపిన తర్వాత ఒక వర్గానికి టార్గెట్ చేయాలని చేస్తున్నప్పుడు నువ్వు ఇమీడియట్లీ అది తయారు చేసేటప్పుడు పట్టుకోవాలి. మీరు ఎందుకు పట్టుకోవట్లేదని నా క్వశ్చన్. కాబట్టి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీడియా అయినా ప్రింట్ మీడియా అయినా సోషల్ మీడియా అయినా మన మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా వీళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని ఇమీడియట్లీ శిక్షించండి, ఉరియండి. ఎంతమంది మనం లాస్ట్ టైం ఇచ్చాం కదా 11 దాడులలో వాళ్ళిద్దరికి ఇచ్చాం కదా. ఎందుకు ఇచ్చాం? ట్రయల్ చేసి వాడిని ముద్దు పెట్టుకొని వాడి తిండి పెట్టి చేసినావు కదా. అదే ఎందుకు నువ్వు ఫస్ట్ పట్టుకోలేకపోతున్నావు?
ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ తో కొంతవరకు కాంటాక్ట్ లో ఉంటాం కానీ పొత్తులు పెట్టుకోవడం కానీ ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఒక ప్రధాన కారణం అవుతున్నారు ఈ ఉగ్రదాడులకి అన్నట్లు ఒక ఆరోపణలు ఉన్నాయి. అది ఏంటంటే ఇప్పుడు మన భారతదేశం పాకిస్తాన్ అనేది ఒకప్పుడు ఉమ్మడిగా ఉండేది. కొంతమంది ఫ్యామిలీలు అక్కడ ఉండడం ఇక్కడ ఉండడం వీళ్ళు రావడం పోవడం అనేది జరుగుతుంది. అయితే వాళ్ళు ఏమీ చేయట్లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైనా సరే పాకిస్తాన్ చేస్తుంది అంటారు. ఏదైనా సరే ఈ దాడులు అన్నాక పాకిస్తాన్ అన్నారు, ఆ దాడులు అన్నారు. మరి పాకిస్తాన్ సింధూర్ అనేది మనం పోయాం కదా. మరి ట్రంప్ వచ్చేసి ఏమన్నాడు, నేనే ఆపిన అంటాడు. ట్రంప్ చెప్తే మనం ఎందుకు ఆగాలి? లేదు, అది సరే, అది అయిపోయింది. ఇప్పుడు కూడా అదే హై లెవెల్ మీటింగ్ అయింది. మోడీ గారు హై లెవెల్ మీటింగ్ పెట్టారు. మరి హై లెవెల్ మీటింగ్ అయిన తర్వాత మరి దానికి పరిణామాలు ఏమైంది? దానికి ఎవరు అంటే ఏదో యాక్షన్ తీసుకోవాలి కదా. లేదు, సరే మీరే పెద్దలు ఏమనుకున్నారేమో పాకిస్తాన్ ఆస్తం లేదు, ఇక్కడ లోపల ఉన్నారే అనుకున్నారేమో. మరి లోపల ఉన్న వాళ్ళు కూడా కొంతమంది పేర్లు ఒక వర్గానికి ఏదైతే అంటబెడుతున్నారో ఆ వర్గం పేరు పెట్టుకొని వేరే వాళ్ళు కుట్ర చేస్తున్నారు కదా. వాళ్ళని ఎందుకు శిక్షించరు? ఈయన కూడా శిక్షించాలి ఫస్ట్. ఇప్పుడు నేను తప్పు చేసి కూడా నన్ను కూడా శిక్షించాలి, వాళ్ళు తప్పు చేసి వాళ్ళని కూడా శిక్షించాలని నేను అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు లేదు, ఒక మాట చెప్తున్నాను భయ్. నేను మాట్లాడేటప్పుడు ఒక వర్గం అన్నా కానీ ముస్లిం అనలేదు, ఒక వర్గం అన్నా కానీ హిందూ అనలేదు. ఎందుకు అనలేదంటే వాళ్ళు మన దేశంలో ఉన్న ప్రతి హిందూ ఎవ్వడు ఉగ్రవాది కాదు నా దృష్టిలో. ఇప్పుడు మీరున్నారు, మీరు నా దోస్తు, ఆయన దోస్తు. పొద్దున్న లేస్తే అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా ఉంటాం భయ్. ఎవడు నమ్మినా నమ్మకపోయినా మా యొక్క అది దేశం యొక్క పునాది అది. ఇప్పుడు మేమున్నాం, ముస్లిమ్స్ ఉన్నారు, ఇప్పుడు మీరు కూడా అట్లానే చూస్తారు కదా. నార్మల్గా ఏంటంటే ముస్లిం అనేది టెర్రరిస్ట్ కాదు, మరి హిందూ అనేది సోదరులు కూడా టెర్రరిస్ట్ కానే కారు. ఎవ్వరు వాళ్ళకు ప్రేరేపరించి ఏదైతే జరుగుతున్న పరిణామాలు ఈరోజు జరుగుతున్న దేశంలో 2011 నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న పరిణామాలు, ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అమ్ముడుపోయాయో, ఏదైతే ఒక పార్టీకి సంబంధాలు పెట్టుకున్నాయో, ఈరోజు ఆ పార్టీని పైకి తేయడానికి కోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని నా యొక్క 100% నమ్మకం.